everyone, welcome back to the channel of Pharmacy. So ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ బయో అవైలబిలిటీ. ఈ టాపిక్లో టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫార్మకోకైనెటిక్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఫార్మకోడైనమిక్స్. ఫార్మకోకైనెటిక్స్ అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఫార్మకోడైనమిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్స్ కావాలంటే లవ్ ఫార్మసీ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో అందులో ఉంటుంది. సో గో అండ్ గెట్ దట్ టాపిక్. సో ఇప్పుడు ఫార్మకోడైనమిక్స్. ఫస్ట్లీ గోయింగ్ టు ఫార్మకోడైనమిక్స్. అసలు వాట్ ఈస్ బయో అవైలబిలిటీ అంటే, మనం ఏదైతే డ్రగ్ తీసుకుంటున్నామో, వాట్ ఎవర్ ద డ్రగ్ వి అడ్మినిస్ట్రేటెడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్, అంటే తీసుకున్న డ్రగ్ ఎంతైతే సర్క్యులేషన్లో ఉందో, విచ్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్లో ఉందో, దాన్ని మెజర్ ఉన్నది అని చెప్పేదాన్ని బయో అవైలబిలిటీ అంటాం. సో దాన్ని మెజర్ చేయడానికి మనకి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫార్మకోడైనమిక్స్. సో ఇందులో టూ టైప్స్ ఉంటాయి, acute pharmacological response and second one is therapeutic response. ఫస్ట్ది కైనెటిక్స్ గురించి మాట్లాడితే, కైనెటిక్స్ అనేది కంప్లీట్లీ బ్లడ్ శాంపిల్ని తీసుకుని అనాలిసిస్ చేసేది అనమాట, ఆర్ యూరిన్ శాంపిల్స్ని తీసుకుని అనాలిసిస్ చేసేది. కానీ ఇదేంటంటే మనకి కనిపించేటట్టు కంప్లీట్గా ఆ మనిషి యొక్క ఫిజియోలాజికల్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్యాథోఫిజియోలాజికల్ రెస్పాన్స్ అనేది మనకి ఈ టాపిక్లో అర్థమవుతుంది అనమాట. ఎక్యూట్, ఇందులో మనం ఎటువంటి బ్లడ్ శాంపిల్స్ కాదు, డైరెక్ట్గా దాని యొక్క రెస్పాన్స్ని డ్రగ్ తీసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ దాని రెస్పాన్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఎక్యూట్ ఫార్మకోలాజికల్ రెస్పాన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ థెరప్యూటిక్ రెస్పాన్స్. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎటువంటి బ్లడ్ శాంపిల్స్ అనేవి ఇందులో తీయము. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ మనం డ్రగ్ తీసుకున్న తర్వాత దాని యొక్క క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి క్యూర్ అయిందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే, acute pharmacological methods or acute pharmacological response methods. When bioavailability measurement by pharmacokinetic method is difficult or inaccurate or non-reproducible, an acute pharmacological method is used. అంటే మనం ఎప్పుడైతే ఈ స్టడీలో ఒక డ్రగ్ యొక్క ఫార్మకోకైనెటిక్స్ మెథడ్ డిఫికల్ట్గా ఉంటుందో, ఆర్ ఎల్స్ యాక్యురేట్ అని అనిపించట్లేదో, లేదంటే ఆ స్టడీని మనం సెకండ్ టైం రిపీట్ చేస్తుంటే సేమ్ అదే వేలో లేదో, ఆ టైంలో మనం ఏం చేస్తామంటే వీల్ గో విత్ ద ఫార్మకోలాజికల్ మెథడ్ అనమాట. రిమెంబర్, ఓకే. సో మళ్ళీ చెప్తున్నాను, డోస్ తీసుకున్న వెంటనే ఆర్ డోస్ తీసుకున్న పర్టికులర్ పీరియడ్ తర్వాత మనకి దాని యొక్క రెస్పాన్స్ని మెజర్ చేస్తుంది అనమాట. బయో అవైలబిలిటీ కెన్ దెన్ బి డిటర్మైన్డ్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫార్మకోలాజికల్ ఎఫెక్ట్ టైమ్ కర్వ్ యాజ్ వెల్ యాజ్ డోస్ రెస్పాన్స్ గ్రాఫ్. ఇక్కడ చూస్తే మనం డ్రగ్ తీసుకున్నప్పుడు ఆ స్టార్టింగ్ పీరియడ్లో ఎలా ఉంది యాక్షన్, దాని యొక్క రెస్పాన్స్ ఇన్ ద పేషెంట్, అండ్ నెక్స్ట్ అది టీమాక్స్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది, అండ్ అట్ ద ఎండ్ అది ఎలిమినేషన్ అయిన తర్వాత దాని రెస్పాన్స్ ఎలా ఉంది. సో ఈ స్టడీ అనేది ఇక్కడ చేస్తామన్నమాట. ఇది దేని బట్టి ఉంటుంది? బేస్డ్ అపాన్ డోస్ రెస్పాన్స్ కర్వ్. అంటే మనం తీసుకున్న డోస్ బట్టి అది చూపిస్తుంది రెస్పాన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం 10 mg డ్రగ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టింగ్ 0 minute అండ్ సేమ్ అదే 50 mg ఆఫ్ డ్రగ్ తీసుకుంటే స్టార్టింగ్ 0 minute. సో మనకి కర్వ్ ఎలా ఉంటుంది? బేస్డ్ అపాన్ దిస్ ఎంజీ బట్టి మనకి డోస్ రెస్పాన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చెప్తున్నాం అనమాట, ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ డోస్ రెస్పాన్స్ గ్రాఫ్స్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ డోస్ అనేది ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకి రెస్పాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ నేను చెప్పేది. Third one is method requires measurement of responses for at least 3 biological half-lives of the drug in order to obtain a good estimate of AUC. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డైరెక్ట్గా వన్స్ ఏ టైం డ్రగ్ తీసుకోగానే దాని యొక్క రెస్పాన్స్ స్టడీని మనం చేయట్లేదు. అట్లీస్ట్ దాని యొక్క 3 biological half-lives అచీవ్ అయిన తర్వాత మాత్రమే మనం దాని యొక్క రెస్పాన్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం త్రూ AUC. ఓకే, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా అండర్ కర్వ్. అంటే మనం తీసుకున్న డ్రగ్ ఎంత అయితే బ్లడ్లో ఉందో చెప్పేది AUC అనమాట. అండ్ సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ థెరప్యూటిక్ రెస్పాన్స్ మెథడ్. సో థెరప్యూటిక్ రెస్పాన్స్ మెథడ్ అంటే, థెరప్యూటిక్ రెస్పాన్స్ రిఫర్స్ టు ఏ బెనిఫిషియల్ ఆర్ ఎల్స్ ద పాజిటివ్ అవుట్కమ్ రిజల్టింగ్ ఫ్రమ్ ఏ మెడికల్ ట్రీట్మెంట్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఒక డిసీజ్తో తను కనుక సఫర్ అయితే, ఆ సఫర్ అయ్యే పర్సన్ ఒక డ్రగ్ తీసుకున్న తర్వాత దాని నుంచి ఆ పర్సన్కి ఏదర్ బెనిఫిషియల్ ఆర్ పాజిటివ్ అవుట్కమ్, ఈ రెండింటికి కనుక తనకి జరిగితే ఆటోమేటిక్గా హీ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద డిసీజ్. సో అది చెప్పి దాన్ని థెరప్యూటిక్ రెస్పాన్స్ మెథడ్ అని అంటాం.
ఓకే, హౌ హీఈస్ గెట్టింగ్. సో ఇదంతా ఒక మెడికల్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, సో థెరప్టిక్ రెస్పాన్స్ మనం ఇంకొకలా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ కనుక తనకు ఒక ఫీవర్ వస్తే తను ఏం చేసుకుంటాడు, ఫస్ట్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ దేంతోనే తను సఫర్ అవుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ తను యాంటీబయాటిక్స్ తీసుకుంటాడు. సో ఆటోమేటికల్లీ తనకి ఫీవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో త్రూ దట్ తనకి ఆటోమేటిక్గా అదనేది క్యూర్ అయ్యింది. బికాస్ హియర్ మనం ఎక్కడ కూడా జస్ట్ తన యొక్క బాడీ టెంపరేచర్ బట్టి మనం అనాలిసిస్ చేసాం కానీ తన యొక్క బ్లడ్ శాంపిల్ని కానీ ఆర్ఎల్స్ దేన్ని తీయలేదు. ఓకే, సో ఇది అదే మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటే, ఆ డ్రగ్ యొక్క బ్లడ్లో ఎంత ఉంది అబ్జర్వ్ చేయాలనుకుంటే, సో వీ విల్ గో విత్ ద ఫార్మకోకైనెటిక్ స్టడీస్ అనమాట, బ్లడ్ శాంపిల్స్. ఓకే, అదే బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటి, మనం ఇక్కడ త్రూ విజువల్ వీఆర్ చెకింగ్ ద సైన్స్ తనకి ఎలా క్యూర్ అయ్యింది అనేది. సో అది చెప్పేది త్రూ థెరప్టిక్ రెస్పాన్స్ చెప్తామన్నమాట. రిమెంబర్, ఓకే, సి దిస్ మెథడ్ బేస్డ్ ఆన్ అబ్జర్వింగ్ ద క్లినికల్ రెస్పాన్స్ టు ద ఫార్ములేషన్ గివెన్ టు పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్. ఓకే, సో ఇక్కడ మనం మెడిసిన్ ఇచ్చి ట్రీట్ చేస్తాం, ఆ మెడిసిన్ ఎంత క్యూర్ చేసింది అనేది. సి హియర్ త్రూ ద ఫార్ములేషన్. సో మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇందులో ద quantitation of observed response is too improper to allow for reasonable assessment of relative bioavailability between two doses form of the same drug. See, two doses forms of the same drug. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే డ్రగ్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పారాసిటమాల్ని టానిక్ కింద అండ్ పారాసిటమాల్ని ట్యాబ్లెట్ కింద తీసుకుంటే రెండింటికి ఒకే యాక్షన్ అనేది ఉండదు. బికాస్ ఒకటే యాక్షన్ చూపిస్తున్నాయి ఏంటి, ఫీవర్ ట్రీట్మెంట్. కానీ వాటి యొక్క ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఏ ఫార్ములేషన్కి అయితే అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుందో దానికి మాత్రమే యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఫర్ ద థెరప్టిక్ రెస్పాన్స్ మెథడ్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో మరి ఎలా మనం థెరప్టిక్ రెస్పాన్స్ మెథడ్ని ఎస్టిమేట్ చేస్తాము అంటే వీ కెన్ టేక్ క్లినికల్ అబ్జర్వేషన్స్ అనమాట. త్రూ చెప్పాం కదా సిమ్టమ్స్ అండ్ సైన్స్ అనేవి ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఈ థెరప్టిక్ రెస్పాన్స్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈస్, సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అక్యూట్ ఫార్మకోలాజికల్ మెథడ్స్కి ఈసీజీ వీటిని మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని అక్యూట్ ఫార్మకోలాజికల్ మెథడ్ ఎలా ఉందనేది మనం వాటి బట్టి డిసైడ్ చేయొచ్చు అనమాట. అంటే మైన్యూట్ డోస్ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఆ ఈసీజీ పీక్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద స్మాల్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ద ఫార్మకోడైనమిక్స్ అనమాట. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలో మనం ఇక్కడ ప్యూర్లీ బేస్డ్ అపాన్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీద మాత్రమే చూస్తున్నాం. క్లినికల్ రెస్పాన్స్ ఆఫ్ దట్ పర్సన్ అనమాట టువర్డ్స్ ద డ్రగ్ మాత్రమే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.